ఫారెన్‌లో గూడా చాలామంది యోగాకి అనేది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అసలు ఈ యోగాకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటారు? చూడండి, యోగాకు ఈ మధ్య కాలంలోనే కాదండి, క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో సనాతన ఋషులు దీన్ని ప్రారంభించారు. అంటే 5000 సంవత్సరాలకు ముందే ప్రకృతి కానీ సమాజం కానీ ఎలా మారబోతుంది, ఎటువంటి విపత్కర పరిస్థితులను రాబోయే తరంలో మానవుడు ఎదుర్కోబోతున్నాడనేది వాళ్ళ ముందు చూపుతో దీన్ని మనకు ఒక ఆయుధంగా మనకు అందించారండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఏ కుటుంబాన్ని కదిలించినా అనారోగ్యంతోనే ఉంటున్నారు. కుటుంబంలో ఏదో ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు కనుక మీరు డైలీ ఒక 20 నిమిషాలు, ఒక 30 నిమిషాలు మీ వాల్యుబుల్ సమయంలో కనుక మీరు యోగాకు కేటాయిస్తే మీ హెల్త్, మీ ఆరోగ్యం అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే మీకు ఆస్తి, అంతస్తులు, ఉద్యోగం, వ్యాపారం, పదవి అన్నీ ఉండవచ్చు. కానీ వాటిని అనుభవించడానికి మీకు హెల్త్ ఉండాలి కదా. మీరు ఆరోగ్యవంతంగా ఉంటేనే మీరు కాన్ఫిడెంట్గా ఎక్కడైనా మాట్లాడగలుగుతారు, ఎక్కడైనా ఉండగలుగుతారు, మీకు నచ్చిన పదార్థమైన తినగలుగుతారండి. ఈరోజు మీరు ఎక్కడైనా ఒక ఫంక్షన్కి వెళ్ళారంటే, నాకు షుగర్ ఉంది, స్వీట్ తినను, బీపీ ఉంది, హార్ట్ తినను, ఇటువంటిప్పుడు ఇంకెందుకండి. జీవితం అన్నాక మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీకు నచ్చిన పదార్థాన్ని లిమిట్ లేకుండా తినగలిగే స్థాయికి మీ ఆరోగ్యం రావాలి. ఎప్పుడైతే మీకు సంపూర్ణంగా మీ మనస్ఫూర్తిగా మీకు కోరుకున్న రుచిని మీరు అనుభవించినప్పుడు మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు కదా. భగవంతుడు ఈ అద్భుతమైన మానవ జన్మ మనకెందుకు అందించాడంటే, నీకు నచ్చినట్లు ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయుష్తో జీవించమనే. కాబట్టి ఇంత మంచి జీవితాన్ని మనము వ్యసనాల ద్వారాను, నెగిటివ్ ఆలోచనల ద్వారాను అనారోగ్యం పాలు చేసుకుంటే ఎలాగా. కాబట్టి ఎవరైనా సరే యోగా మార్గంలోకి ప్రవేశించి మీ జీవితాన్ని గనక మంచిగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తే చాలా మంచిదండి. ఈరోజు ప్రపంచమంతా ఎందుకు భారతదేశం వైపు చూస్తుంది? ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి సనాతన ఋషి సాంప్రదాయం కేవలం భారతదేశంలోనే ఉందండి. కాబట్టి మానవుడిగా పుట్టడం మన అదృష్టం. భారతదేశంలో మనం జన్మించడం మన పూర్వజన్మ సుకృతం. ఆధ్యాత్మికత మార్గంలోకి రావడం, యోగా గురించి తెలుసుకోవడం మనకు నిజంగా మన వరం అది. కాబట్టి ఇటువంటి దేశంలో, ఇటువంటి గడ్డ మీద మనం పుట్టినప్పుడు ప్రపంచమంతా మన కోసం ఎదురు చూస్తుంది. మనం ఎలా ఉండాలి? ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండాలి. కాబట్టి యోగా అనేది ఒక వ్యక్తికి శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, జీవితానికి ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్గా నేర్పుతుంది. అంటే మీకు ఒక జీవన విధానాన్ని నేర్పుతుంది. చాలామంది ఏమనుకుంటారు, యోగా అంటే ఎవరో ముసలి వాళ్ళు చేసేది, ఇది ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అనుకుంటున్నారండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదండి, ఒక వ్యక్తికి ఫిజికల్ అండ్ మెంటల్ని చాలా ఫిట్గా ఉంచుతుంది. మీరు ఎప్పుడైతే ఎంత ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పటికీ మీరు మెంటల్గా ఫిట్గా లేకపోతే మీ జీవితంలో చాలా కోల్పోవాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో టాప్ మోస్ట్ ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత అధికారులు కూడా ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు? మెంటల్ ఫిట్నెస్ లేకపోవడం. ఎప్పుడైతే మీరెవరు, మీ అంతర్గతం ఏమిటి, మీ జీవితం గురించి మీరు తెలుసుకున్నప్పటికీ, సమస్యలు ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ యోగా ద్వారా మీకు మీ అంతర్గతం నుంచి ఏదో ఒక సొల్యూషన్ అనేది వాటి నుంచి బయటకు వస్తుంది. ఎక్కువ మంది ఇవన్నీ ఆలోచించలేక కేవలం బయట దొరికే సుఖాల మీద, విలాసాలు, వినోదాల మీదే జీవితం అనుకుంటున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, బయట దొరికే వాటి నుంచి వచ్చేది కేవలం సంతోషం మాత్రమే, ఆనందం కాదండి. చాలామంది ఆనందం కోసం వెతుక్కుంటున్నాడు. మీరు బయట ప్రపంచంలో ఆనందం కోసం వెతుక్కుంటున్నారంటే ఆనందం అనేది డబ్బుతో కొనవలసి ఉంది కాదండి. మీరు కుటుంబ పోషణ కానివ్వండి, అమ్మాయి చదువు కానివ్వండి, వివాహము, ఉద్యోగం, ఇటువంటివన్నీ డబ్బుతో ముడిపడి ఉన్న విషయాలు. కానీ ఆనందం అనేది మీ అంతర్గతంలో ఒక వ్యక్తి అంతరంగం నుంచి లావాలాగా పొంగాలి. ఆనందం అనేది ఒక వస్తువు ద్వారా వచ్చేది కాదండి. ఒకవేళ మీరు ఒక వస్తువు ద్వారా కానీ, వ్యక్తి ద్వారా కానీ ఆనందం వస్తుందనుకుంటే వాటి ద్వారానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీకు డబ్బు వచ్చినప్పుడు మీకు ఆనందం వచ్చిందనుకోండి, ఆ డబ్బు పోయినప్పుడు మీకు ఆనందం కూడా పోతుంది. కాబట్టి
విలాసం ద్వారా, వినోదం ద్వారా, శృంగారం ద్వారా, డబ్బు ద్వారా, పదవి ద్వారా, ఇటువంటి వ్యక్తుల ద్వారా మీకు ఆనందం వచ్చే అవకాశమే లేదు. అది కేవలం సంతోషం మాత్రమే. ఆనందం అనేది ఎటువంటి కారణం లేకుండా మీ లోపల నుంచి రావాలి. మీ లోపల నుంచి నిరంతరం లావాలాగా పొందాలి. మీ లోపలే ఆనందం ఉందని మీరు తెలుసుకున్నప్పుడు 100% మీరు సమాజం చూసే కోణం మారుతుంది. ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, సమాజంలో కానీ ప్రపంచంలో ఎక్కడ లోపం లేదండి, మీ దృష్టి లోపం ఉంటుంది. ఎప్పుడైతే మీ దృష్టి సరి చేసుకుంటారో సృష్టి సమానంగా కనపడుతుంది. ఆనందం బయట ప్రపంచంలో లేదు, నా దృష్టిలోనే ఉంది, నా అంతర్గతంలో ఉంది అని మీరు అనుకున్నప్పుడు ఆనందం కోసం మీరు ఒక వ్యక్తి కోసం వెంపర్లాడడం కానివ్వండి, మీరు ఏ వ్యక్తి చుట్టూ వాళ్ళ కాళ్ళు మొక్కడం కానివ్వండి, పాద నమస్కారం, పాద పూజలు చేయాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు విశ్వంలో ఏముందో మీ లోపలే అదే ఉంది. విశ్వంలో మీరు చూడండి, వ్యాపించి ఉన్న పరమాత్మ ఉన్నాడు, మీలో జీవాత్మ ఉన్నాడు. మీలో ఉన్నటువంటి జీవాత్మను ఆ విశ్వంలో వ్యాపించి ఉన్న పరమాత్మతో అనుసంధానం చేయడమే ధ్యానం. యోగం అంటే ఏంటి? కలయిక. అంటే మీ లోపల ఉన్న జీవాత్మను విశ్వంలో ఉన్న పరమాత్మతో కలయిక చేసినప్పుడు విశ్వవ్యాప్త భావన ఏర్పడుతుంది. చాలామంది సంకుచిత మనస్తత్వంలో ఉండి నేను నాది అనే భావనలో ఇరుక్కుపోయారు. మీరు ఎప్పుడైతే విశ్వవ్యాప్త భావనను ఏర్పరచుకుంటారో, అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఒకటే భావన, అది నేను అనే భావన మీ లోపల ఉంటుందో, ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు కూడా ఆ వ్యక్తిలో నేను అనే భావన మీలో ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తిని చూసినా మీరు సమాన భావనతో చూస్తారు. యోగం అదే అంటుందండి. యోగం సమత్వం ఉచ్యతే, సమానంగా చూడడం. అంటే రాగద్వేషాలు లేని జీవితంలో మీరు ఆ స్థాయికి రావాలి. కాబట్టి మీరు ఏదైతే పొందాలని కోరుకుంటున్నారో అది మీ లోపలే ఉంది. అది మీరు తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. చాలామంది ధ్యానం అంటే ఏమనుకుంటున్నారు? కళ్ళు మూసుకొని ఏదో చేయాలి అని అనుకుంటున్నారండి. ఏదో ఒకటి చేయకుండా ఉండడమే రియల్ మెడిటేషన్. మనకు పతాంజలి అందించిన అష్టాంగ మార్గంలో చిట్ట చివరిది సమాధి అండి. సమాధి స్థితి అంటే మీరు ఏం చేయకుండా కూర్చునే స్థితి. మీరు ఏది చేయకుండా కూర్చున్నప్పుడు మీ లోపల మౌనం ఏర్పడుతుంది. ఆ మౌనంలో నుంచి మీ సంస్కారాలు ఏంటి, మీ గత జన్మ ఏంటి, మీకు అస్పృహ అనేది వస్తుంది. మీరు ఈరోజు ఏ మార్గంలో ఉన్నారో గత జీవితపు మీ వాసనల నుంచి, సంస్కారాల నుంచి మీకు వస్తుంది. కాబట్టి ధ్యానం మీరు చేయాల్సిన ఏం లేదండి. మీ వాల్యుబుల్ టైంలో రోజు ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు చేయండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీ ఆరోగ్య సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, మీ అస్తవ్యస్త జీవితం ఏదైనా కానివ్వండి, మీరు ఒక 42 రోజులు కనుక రోజు 30 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి చాలు, ఒక కొత్త జీవితాన్ని చూస్తారు. కాబట్టి మీ లైఫ్ సరిగా ఉండాలి అంటే ధ్యానం చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు ఏదైతే జీవితాన్ని ఆశిస్తున్నారో మీరు ముందుగా మీరు ఫాలో అయ్యే విధానం చాలా ముఖ్యం. ఈ మధ్యకాలంలో చాలామంది రకరకాల విధానాలు ఫాలో అవుతూ జీవితాన్ని అభాస్పాలు చేసుకుంటున్నారు. యోగాలోకి ప్రవేశించిన వ్యక్తి జీవితంలో మీరు చూడండి, ఆ వ్యక్తి మాట్లాడే మాట కానివ్వండి, హావభావాలు కానివ్వండి, ముఖ కవళికలు కానివ్వండి, చాలామందిని ఆకట్టుకునే విధంగా ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో ప్రవేశించిన వ్యక్తులు కళ అనేది తప్పిపోతూ ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే సాధన అనేది శాస్త్రీయంగా లేకపోవడం. ఎప్పుడైతే మీరు శాస్త్రీయంగా సైంటిఫిక్గా సాధనలు తెలుసుకుంటారో మీకు ఇంకా దాంట్లో పరిపక్వత వస్తుంది. స్పిరిచువల్లో ప్రవేశించడం ముఖ్యం కాదండి, ఆధ్యాత్మికతలో ప్రవేశించడం కంటే కూడా పరిపక్వత చెందడం చాలా ముఖ్యం. కాబట్టి డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. మీరు ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మొద్దు. ప్రతి విషయాన్ని మీరు అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే భగవంతుడు ఈ సమస్త జీవరాశుల్లో మానవుడికి ఇచ్చిన గొప్ప వరము విచక్షణ జ్ఞానం అండి. ఏది మంచి, ఏది చెడు, ఏది గుడ్, ఏది బ్యాడ్ అనేది మనం తెలుసుకోగలిగితే ఆధ్యాత్మిక మార్గం అనేది చాలా ఉన్నతమైందండి. ఈరోజు దేశ ప్రధానులు కానివ్వండి, ఉన్నత వ్యక్తులు కానివ్వండి, విఐపీలు, సెలబ్రిటీలు అంతా ఎందుకు మెడిటేషన్ని ఎంచుకుంటున్నారు? మెడిటేషన్ అనేది ఒక వ్యక్తికి అత్యున్నత మార్గాన్ని అందిస్తుంది. ఒక వ్యక్తి అన్ని రకాల సమస్యలకి ఒకే ఒక పరిష్కారం ధ్యానం. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ధ్యానాన్ని అలవాటు చేసుకోండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్. మీరు చేయాల్సింది ఏం లేదు, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. కూర్చునేటప్పుడు మీ తల, మెడ, వెన్నెముక నిటారుగా ఉంచుకోండి. ధ్యాన రహస్యం అంతా మీ వెన్నెముకలోనే ఉంది. వెన్నెముక నిటారు పెట్టుకొని ప్రశాంతంగా కూర్చోండి. మీకే అనుభవంలోకి వస్తుంది. మీరు శ్వాస మీద ధ్యాస పెట్టవద్దు, ఏమీ చేయవద్దు. ఆలోచనలు వస్తూ ఉన్నా పర్లేదు, వాటిని యాక్సెప్ట్ చేస్తూ ఉండండి.
ఆలోచనలు కూడా ధ్యానంలో ఒక భాగమే. సమస్తము మీరు భగవంతుడే అనుకున్నప్పుడు ఆలోచనలు కూడా భగవంతుడేగా, మరి వాటిని వ్యతిరేకించవద్దు. మీరు ప్రశాంతంగా కూర్చోండి, అద్భుతంగా మీ జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్తారండి. మీ జీవితంలో మీరు ఎంచుకునే మార్గమే ముఖ్యం. మీరు ముళ్ళ బాట ఎంచుకున్నారనుకోండి మునిగిపోతారు, రాళ్ల బాట ఎన్నుకున్నారనుకోండి గాయాల పాలవుతారు. కాబట్టి మీరు పూల బాట గనక ఎంచుకుంటేనే ప్రజల చేత పూజలు అందుకునే స్థాయికి వెళ్తారు. కాబట్టి మీ జీవితాన్ని ప్రజల చేత పూజలు అందుకునే స్థాయికి వెళ్ళాలంటే ఏకైకపడే మార్గం ఆధ్యాత్మిక మార్గం ధ్యానం. కాబట్టి అంతర్జాతీయ యోగా దినోత్సవం కారణంగా మీ జీవితంలో ధ్యానాన్ని ఏర్పాటు చేసుకోండి. మీ జీవితాన్ని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అరగంట అయినా యోగా కేటాయిస్తే మంచిదని డాక్టర్ గారు చెప్తున్నారు. ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. నీట్ 2024 ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన రెజొనెన్స్ 720 మార్కులకు 715, 711, 705, 701, 700 వంటి టాప్ మార్కులతో పాటు ఎగ్జామ్ రాసిన ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మెడికల్ సీట్ సాధింపజేసిన రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ లో నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.